మార్నింగ్ అయితే బిర్యానీ జావలో వచ్చింది కదక్క. ఇప్పుడైతే బిస్మిల్లాబాద్ చెయ్యి, అది జావగా వచ్చినా ఏం కాదు, మంచిగా ఉంటది కదా. టెంపుల్లో చేసినట్టు చేయంటే అలా నాకు రాదు, ఏదో నాకు వచ్చినట్టు నేను ట్రై చేస్తాను, నచ్చితే తిని లేకపోతే లేదు, రేపు అమ్మ వచ్చేసారు కదా అంటే సరే అని ట్రై చేశాను. ఇంకా ఇంట్లో ఉన్న వెజ్జీస్ అన్నీ యాడ్ చేసేసి దాంట్లోనే కొంచెం పప్పు రైస్ వేసేసి వాటర్ వేసేసాను అనమాట. పైన కొత్తిమీర అయితే ఫుల్గా వేసేసాను. వేసేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసాను అనమాట. లాస్ట్లో సాంబార్ పొడి అయితే కొంచెం మిక్స్ చేసేసాను. ఇంకా 2-3 విజిల్స్ తర్వాతకైతే అది ఇలా వచ్చింది, ఇంకా సరిగా ఉడకలేదు. ఇంకా అప్పుడు గుర్తొచ్చింది నాకు, అమ్మ చింతపండు రసం కూడా వేయమని చెప్పింది. సో అది కొంచెం వేసేసి కొన్ని వాటర్ వేసేసి ఇంకా బాగా ఉడకనిచ్చేసాను అనమాట. అది బాగా ఉడికిపోయింది. దాని తర్వాత తాలింపు కోసం కొంచెం నెయ్యి వేసుకుని అందులోనే ఆవాలు జీలకర్ర ఇంకా కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఇంగువ కూడా వేసాను. అది మా చెల్లికి చెప్పలేదు, ఎందుకంటే తింది కాబట్టి. ఇంకా అందులో వేసి మిక్స్ చేసేసుకున్నాను అంతేనక. నేను మా అమ్మమ్మ మా చెల్లి తినేసాము.